నమస్కారం. సంక్రాంతి సంబరాలు కొట్టాల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి సంక్రాంతి ధ్యాన సంక్రాంతి చేసుకునే గ్రామం పేరే కొట్టాల. కొట్టాల ధ్యాన సంబరాలు ఎలా ఉండబోతున్నాయి, దాని విశిష్టత ఏంటి అనే అంశంపైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు గ్రాండ్ మాస్టర్ జగపతి రాజు గారు. మరి ఆయనతో మాట్లాడి దీని గురించి వివరంగా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం శ్రీకాంత్ గారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మనకు అతి ముఖ్యమైన గొప్ప ధ్యాన ఆశ్రమాలు ఉన్నాయి. దాంట్లో అతి ముఖ్యమైనది మన జాతవనం, కొట్టాల జాతవనం. వారి వ్యవసాయ క్షేత్రంలో సుధాకర్, ప్రభాకర్ ఇద్దరు అన్నదమ్ములు వారికి ఉన్న సొంత వ్యవసాయ క్షేత్రంలో ఒక పిరమిడ్ కట్టాలని ప్రారంభించి దాన్ని ఒక ఆశ్రమంగా ఇవాళ సుమారు 110 వరకు పైగా పిరమిడ్లు ఉన్నాయి. ఒక గొప్ప గోశాల, దేశీయ ఆవులు, దేశవాళీ నాటు ఆవులతో ఎరువులు పురుగుల మందులు లేని వ్యవసాయం ప్రోత్సహిస్తా, దాని మీద అవగాహన కలిగిస్తా. ఆ కుటుంబం అంతా చాలా అద్భుతమైన కుటుంబం. సుధాకర్, ప్రభాకర్. సుధాకర్ గారు 2022లో జూలైలోనే 8వ తేదీన వారు భౌతిక శరీరాన్ని విడిచిపెట్టారు. పత్రిజీ వెళ్ళిపోయిన సంవత్సరమే. అది ఒక్కరుగా ప్రభాకర్ ఒక్కరు కాదు, ధ్యాన కుటుంబం అంతా ఉంది. ఆ సమయంలో ఆ సంక్షోభాన్ని కూడా ఆయన ఎదుర్కొని నిలబడి ఈవేళ పత్రిజీ సూచన మేరకి, పత్రిజీ ఏదైతే గైడెన్స్ ఉందో మనం ప్రిన్సిపల్స్కి 1% కూడా డివియేట్ కాకుండా పూర్తిగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ 100% పత్రిజీ విధానాల్ని, పిరమిడ్ సొసైటీ విధానాల్ని ఆచరిస్తున్న అద్భుతమైన ఆశ్రమం జాతవనం కొట్టాల. మన పిరమిడ్ జాతవనం ధ్యానాశ్రమం చిత్తూరు జిల్లా కొట్టాల, కనికిరి ఆ ప్రాంతంలో ఉంటుంది. మనం మెడిటేటర్స్ అందరికీ తెలుసు. అక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఆ కుటుంబం అంతా సుధాకర్ గారి సతీమణి, ప్రభాకర్ గారి సతీమణి, వారి పిల్లలు, చిన్నపిల్లల చిన్ని కూడా వచ్చిన వారందరినీ ఆదరించడం, వారే స్వయంగా వంట చేసి ఇంతమందికి అన్ని కావాల్సిన సపర్యలు అన్ని ఏర్పాట్లు చేసి నిత్యం అక్కడ అన్నదానం జరుగుతుంది. ఎప్పుడూ వందలాది మంది మన మాస్టర్స్ అనేక ప్రాంతాల నుంచి తిరుపతి వచ్చినా, లేకపోతే ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసం కొట్టాల సందర్శించి అక్కడ ధ్యానం చేసుకోవాలని వెళ్ళడానికి అద్భుతం అన్నమాట. చాలా చక్కటి వాతావరణం. దాంట్లో ఉన్న విశిష్టత ఏంటి అంటే వాటరు, గ్రౌండ్ వాటర్ లేదు ఫస్ట్లో ఆశ్రమం పెట్టినప్పుడు. ఈ సంక్రాంతి సంబరాలకి వేరే చోట నుంచి వ్యానుల్లో, లారీల్లో నీరు తెచ్చి ఇంతమందికి ఏర్పాట్లు చేసేవారు. అప్పుడు కూడా పత్రిజీ వస్తున్నారంటే 1000, 1500, 2000 మంది తగ్గరు. ఇప్పుడు అందరికీ నీటిని ఎక్కడి నుంచో తెచ్చి ఎలా ఇస్తున్నారు అనుకునే వాళ్ళు. అక్కడ వర్షపాతం కూడా చిత్తూరు జిల్లాలో కొంచెం కంపారిటివ్గా తక్కువ ఉంటుంది, మన అంత ఎక్కువ ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు అక్కడ గ్రౌండ్ వాటర్ వచ్చింది. ఈ ఆశ్రమం, ఈ ధ్యానం, ఈ యజ్ఞాలు జరగడం వల్ల అనుకుంటాను పుష్కలమైన నీరు, ఎంత నీరో. అలాగే చక్కటి అన్ని మొక్కలన్నీ పెంచారు, చాలా పెద్ద వృక్షాలు అయినాయి, చాలా గ్రీనరీతో. అక్కడ ఒక కొండ ఉంటుంది, ఆ కొండ మీద మన ఒక పిరమిడ్ కట్టి అక్కడ ఒక ధ్యాన క్షేత్రాన్ని, అక్కడ ఒక టెంపుల్ ఏదో ఉంది పురాతనమైంది చేస్తా. అసలు కొట్టాల సందర్శించడం అనేది మన లైఫ్లో ఒక గొప్ప చేంజ్కి నాంది అవుతుంది. ఎందుకని నేను ఆ మాట అంటున్నాను అంటే ఎప్పుడు ధ్యాన సాధన, ముఖ్యంగా ప్రభాకర్ ఎంత గ్రేట్ మాస్టర్ అంటే ఆయన ఎప్పుడూ ఎవరి గురించి కామెంట్ చేయరు, ఎవరి మీద కంప్లైంట్స్ వినరు. ఇది బాగాలేదు అనే మాట పొరపాటున ఇదే ఎక్కడైనా ఎవరి గురించి అయినా అంటే పోన్లే సార్ అది సరి అవుతుంది అని పాజిటివ్ వైపు వెళ్తాడు. ఆయన దగ్గర ఎంతో నేర్చుకోవచ్చు. చిన్న వయసు అబ్బాయే, నాకంటే చాలా చిన్న, 45-50 మధ్యలో ఉంటుంది. గ్రేట్ ఎన్లైటెండ్ మాస్టర్. ముఖ్యంగా అక్కడ రమణ సదన్ అని అన్ని మౌన ధ్యానం కోసం ఒక గొప్ప సుమారు చాలా గదులు, నాకు అన్నీ గుర్తులేదు కానీ అందరికీ కావాల్సిన వసతి అక్కడే మౌనమే. ప్రతి నెల వారం రోజులు అక్కడ మౌన ధ్యానం జరుగుతుంది. ప్రతి నెల వారం రోజులు ఎవరైనా రావచ్చు, ఏమీ అందరికీ వెల్కమ్. ఓన్లీ థింగ్ వాళ్ళు ధ్యాన సాధన చేయాలి. అంత అద్భుతమైన ధ్యానాశ్రమాన్ని ఇచ్చిన ఆ కుటుంబం రుణం
ఎప్పటికీ తీర్చలేం. ఎస్. పత్రిజీ గారు ఆ ప్లేస్ని ఎందుకు ఎంచుకున్నారంటారు? అంటే అక్కడ కారణం ఏంటి? అలాగే మనం ప్రతి ఏట సంక్రాంతి సంబరాలు అక్కడే ఎందుకు జరుపుకుంటాం? అవును, పత్రిజీ బహుశా అది వైశాఖక్షేత్రాన్ని ఒకసారి చూడడానికి వెళ్ళినప్పుడు పిరమిడ్ ఇక్కడ కడతామని ఎవరు అంటే చూడడానికి వచ్చి ఆయన నోటి నుంచి సహజంగా వచ్చి ఉంటుంది ఎస్. ఆ మాట. వారికి ముందే తెలుస్తాయి కదా అవును. ఎక్కడ శక్తి క్షేత్రాలు అవసరమో, ఎక్కడ రావాల్సి ఉందో ఆ ప్రాంతాలని ఆ కుటుంబాలు అక్కడ వచ్చేలాగా ప్రణాళికలో భాగంగానే వస్తాయేమో. ఎస్. లేకపోతే ఎంత డెడికేటెడ్గా ఒక కుటుంబం పూర్తి సమయాన్ని, పూర్తి అన్ని వనరుల్ని, పూర్తి శక్తిని ఈ మూమెంట్ కోసం వెచ్చించడం అనేది మామూలుగా సాధ్యం అవ్వదు. ఏమీ ప్రయోజనాలు ఆశించకుండా సమస్తము దానికోసం, కేవలం ఈ మూమెంట్ కోసం. వారి వ్యాపారాలు ఎంతో వ్యాపారం చేసేవారు కర్ణాటక రాష్ట్రంలో. అన్నదమ్ములు ఇద్దరు ఉన్నప్పుడు ఒక ఆయన వ్యాపారం చేస్తే ఇంకొక ఆయన ఆశ్రమం చూసేవారు. ఇప్పుడు ఒక్కరు ప్రభాకర్ ఒక్కరయ్యారు అంటే ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి కూడా ఆయనే చేసుకోవాలి. పిల్లలు, వాళ్ళ చదువులు, కుటుంబాన్ని బాధ్యతలు, ప్లస్ నిత్యం కనీసం 50 నుంచి 100 మంది ఎప్పుడు భోజనం చేస్తారు. నిత్యం ఉంటుంది. కొటాలు ఎప్పుడు వెళ్ళినా, నేను ఎన్నోసార్లు వెళ్ళాను, ఎప్పుడు వెళ్ళినా అక్కడ ఎప్పుడూ ఉంటారు. ఎంతోమంది సాధన చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు, విజిటర్స్ ఎప్పుడు వస్తారు. ముఖ్యంగా ఈ సంక్రాంతి సంబరాలు ఎంత వైభవంగా జరుగుతాయి అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అందరూ ఆ సంక్రాంతికి అక్కడికి వస్తారు. మన మాస్టర్స్ అనేక ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి. ఏం చేద్దంటే ప్రభాకర్ ముఖ్యంగా ఆయనకున్న గొప్ప లక్షణం ఏంటంటే ఎక్కడ కార్యక్రమం అయినా ఆయన వెళ్తారు. మీరు ఎక్కడ జరగనియండి. మొన్న తిరుపతిలో మీరు ధ్యానయజ్ఞం పిఎంసి తరపున చేసిన దానికి ప్రభాకర్ సేవలు ఎంత అద్భుతమో. ఆ వంట పాత్రలు ఇవ్వడం దగ్గర నుంచి ముఖ్యంగా మాకు కూడా ప్రకృతి వ్యాలీకి, ఎక్కడో విశాఖ దగ్గర అరకు ప్రాంతంలో ఉన్న ప్రకృతి వ్యాలీకి పాత్రలు బయటివి అయితే ఎక్కడైనా రెంట్ తెప్పిస్తే అవి ఎన్వి ఉంటాయి కాబట్టి వద్దన్నా మన పాత్రలు అని కొట్టాల నుంచి పంపిస్తారు. ఎక్సలెంట్. మేము ఒక 4,000-5,000 మందికి కావాల్సిన వంట పాత్రలన్నీ అక్కడి నుంచి పంపుతారు. అలాగే అన్నిటికీ పంపించడమే కదా, అన్నిటికీ ఆయన సహకారం ఇస్తారు. ప్రభాకర్లో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఎక్కడ చిన్న పెద్ద లేదు, ఎక్కడ కార్యక్రమం అయినా ఆయన అటెండ్ అయ్యి ఆ కార్యక్రమంలో ఆయన భాగస్వామ్యం తీసుకుని చూసి వస్తాడు. అంచేతే కొట్టాలకి వేలాదిగా తరలి వస్తారు. సంక్రాంతి సంబరాలకి నాకు తెలిసి చాలా ఎక్కువ మంది పాల్గొనే సంక్రాంతి మన ఇంట్లో కాదు అక్కడ జరుపుకోవాలి అనే భావన పిరమిడ్ మాస్టర్లందరికీ కలిగింది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో సంక్రాంతి వేడుకలు జరుపుకోవడానికి మనకు ఉమ్మడి కుటుంబాలు లేవు కదా. పూర్వం పల్లెల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అప్పుడు వెళ్ళి మన కుటుంబాలతో మనం గడిపేవాళ్ళం. ఇప్పుడు ఎవరెవరో ఎక్కడెక్కడో ఉన్నారు, గ్రామాల్లో ఎవరుగా ఉండడం లేదు. ఒకవేళ ఉన్న సౌకర్యాలు లేవు, అన్ని అంటే అందరూ ఇక్కడ ఉండడం లేదు. పూర్వపు పద్ధతి చాలా వరకు లేదు, ఎవరో పెద్దవారు ఉంటున్నారు. ఫెసిలిటీస్ అన్నీ ఉండకపోవచ్చు. అప్పటికప్పుడు వచ్చి మన పాత ఊర్లో పాత ఇంట్లో చేసుకోవాలన్నా ఏర్పాట్లన్నీ ఇబ్బంది అవుతుంది. కానీ కొట్టాలు ఉంది మనకి. యావత్ పిరమిడ్ ప్రపంచానికి సంక్రాంతి సంబరాలు జరుపుకునే మహాద్భుతమైన, ఎప్పుడు మన జీవితంలో గొప్ప జ్ఞాపకంగా, గొప్ప అనుభవంగా మిగిలిపోయే ప్రదేశం అది. ఎవరు వెళ్ళినా అనుభవం పొందుతారు. నేను ప్రత్యేకంగా దీన్ని ఎందుకు కోరుతున్నాను అంటే అంత గ్రేట్ మాస్టర్స్, కుటుంబం అంతా, తల్లి, తండ్రి, వీరు, వారి కుటుంబం, వారి భార్య, వదిన గారు, ప్రభాకర్ గారు వదిన గారు, సుధాకర్ గారు భార్య, వారి పిల్లలు, ఇంటర్, డిగ్రీ చదువుతున్న చిన్న మామూలు పిల్లలు, 10th స్కూల్ చదువుతున్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ సర్వీస్లో ఉంటారు. అంతేకాకుండా మన మాస్టర్స్ ఎంతోమంది కొట్టాలంటే ఎంతో అభిమానం. ముఖ్యంగా నందప్రసాద్ ప్రతి సంవత్సరం చాలా ఎక్కువ అక్కడే గడిపేవారు. అందుకనే ఆ జతవనం ఆ లోగోలో కూడా పత్రిజీ, సదానంద యోగ్ గారు, పత్రిజీ, నందప్రసాద్, సుధాకర్ వీరందరి ఫోటోలతోటే ఉంటాయి అక్కడ. అది గొప్ప అనుభవం మనకి ఇస్తుంది. కొటాల్లో ఇంకొక ప్రత్యేకం ఏంటంటే పత్రిజీ ఎప్పుడొచ్చినా ఆయన ఉండే ఆ గది గురుస్థాన్ అని పేరు పెట్టి ఆ మంచం మీద పత్రిజీ ఫోటో పెట్టి అక్కడ ఎక్కువ సాధనే అవుతుంది 24 గంటలు. ఎవరో ఒకరు ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటారు ఆ రూమ్లో.
ఆ రూమ్లో వేరే ఇంకేమీ ఎవరికి అలాట్ చేయడము, ఎక్కువ మంది జనం ఉన్నారు కాబట్టి ఆ రూమ్ని ఇంకోలాగా వాడడం లేదు. గురువుగారు ఉండేవారు కాబట్టి పత్రిజీ ఉన్నారు, గురుస్థాన్ అని పేరు పెట్టి ఆ గురుస్థాన్లో నిత్యం ధ్యానం జరుగుతుంది. చాలా అద్భుతమైన, ఎవరు ఇదివరకు చూడని వారు ఎవరూ ఉండొద్దు పిరమిడ్ సొసైటీలో. జాతవనం సందర్శించకుండా ఎవరూ ఉండొద్దు నా విజ్ఞప్తి. ఒక గొప్ప శక్తి క్షేత్రం అది. ఒక గొప్ప కుటుంబాన్ని మనం కలుసుకునే గొప్ప అవకాశం అని చెప్పి అవకాశం. అలాంటి కుటుంబం చాలా అరుదుగా ఉంటాయి. మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ దాంట్లో ఉండి అంత సేవ చేసేవారిని మనం చూడడం అనేది అరుదు. ప్రభాకర్ దగ్గర నేర్చుకోవాల్సింది ప్రతి పిరమిడ్ మాస్టరు నేర్చుకోవాలి. నేను ఎన్నో సందర్భాల్లో ప్రభాకర్తో కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు ఆయన మెచ్యూరిటీ చూసి నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. అందుకని సంక్రాంతి సంబరాలకి మన అందరం అక్కడ గడపాలి, అందరూ రావాలి. ఎస్ సార్. కొటాల్లాకి మీరు చాలాసార్లు వెళ్ళి ఉంటారు. సో కొటాల్లాకి వెళ్ళినప్పుడు మీకు కలిగిన అనుభూతి, అది అనుభవాలు, అది ధ్యానం చేసినప్పుడు అక్కడ మీలో ఎలాంటి మార్పులు తెచ్చింది అని అని చెప్పని మాట్లాడతారు. కొటాల అందరి గురించి విని వారు ఎవరో ఇద్దరు అన్నదమ్ములు కడుతున్నారు అనే మాట నేను ఎప్పుడో సపోజ్ చాలా బ్యాక్ 10-15 సంవత్సరాల క్రితం నేను వారిని ఎక్కడెక్కడో కలవడం, మనకి వైజాగ్లో కార్యక్రమం జరిగినప్పుడు కూడా ఇద్దరు అన్నదమ్ములు ఇలా చేస్తున్నారట అని ఆ మాట అట అని విని ఒకసారి వెళ్ళినప్పుడు ఫస్ట్ నాకు ఆశ్చర్యం అనిపించింది ఆ వాటర్. ఇంతమందికి వాటర్ ఎలాగ తెస్తున్నారు, ఎక్కడి నుంచో తేవాలి, ఇంతమందికి వీళ్ళు చేస్తున్నారు. రెండు వాళ్ళే వండడం, తయారు చేయడం, ఆ వంటింటి దగ్గరే రూమ్లో కాకుండా అక్కడే పాపం వాళ్ళు పడుకోవడం, ఆ కుటుంబం ఇంత చేయడం, అవన్నీ నాకు చాలా ఆశ్చర్యం కల్పించేవి. వారేమీ విలాసవంతంగా కాదు, సేవ అనేది అక్కడ నేర్చుకోవాలి, చూడాలి అనిపించే అంత మంత్రముగ్ధులను చేస్తుంది ఆ కుటుంబం యొక్క ఇన్వాల్వ్మెంట్ చూస్తే. అలా ఉండేది. తర్వాత నేను కొంతమంది మిత్రులను తీసుకుని 1 రోజు 2 రోజులు అటువైపు తిరుపతి ఏదో యజ్ఞం జరుగుతుంటే వెళ్ళి అక్కడి నుంచి మేము కొట్టాలి వెళ్ళాము. 1 రోజు అక్కడ గడిపాము. తర్వాత ప్రభాకర్ సుధాకర్తో కొంచెం మాట్లాడడం, వారు కూడా ప్రకృతి వ్యాలీకి రావడం, ఎక్కడికి వెళ్ళిన వాళ్ళకి రావడం, అలా ఉండేది. తర్వాత ఒక 4-5 సంవత్సరాలుగా బాగా సన్నిహితంగా ప్రకృతి వ్యాలీలో 10 రోజుల కార్యక్రమంలో ప్రభాకర్ పూర్తిగా ఉంటారు. ఆయన సభని ఆయన వంశీ గారు ఇద్దరు నడుపుతారు, వేదిక మీద అంతా ఉండి. అలా బాగా అనుబంధం ఉంది. ముఖ్యంగా జాతవనం ఆ వాతావరణం చాలా అద్భుతం. మీకు ఆ ఫారెస్ట్ కదా, తిరుపతి నేచర్, ఆ ప్యూర్ నేచరు, అందరితో మంచిగా రిలేషన్ ఉంది. నేను అక్కడ ఉండి లాస్ట్ ఇయర్ ఆగస్టు 11న పాదయాత్ర మొదలుపెట్టి నేను కొటాల్లో ఆ యాత్రని ముగించాను. నవంబర్ 11 పత్రిజీ జన్మదినం రోజు వరకు నేను శ్రీకాకుళం నుంచి కొటాల జాతవనం వరకు ఒక 35,000 నుంచి 40,000 మందిని మనుషుల్ని ఇంటింటికి వెళ్ళి జీవహింస వద్దు, మాంసాహారం మానాలనేది డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడడం. ఇంటింటి ధర్మ ప్రచార యాత్రలో భాగంగా వెళ్ళినప్పుడు అక్కడ కొటాల్లో ఒక 4 రోజులు ముందుగానే చేరి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు వెళ్ళాను. ప్రతి గ్రామంలో ముస్లింలు కూడా ఉన్న గ్రామాలు ఉన్నాయి. వాళ్ళు కూడా మేము కొటాలు వస్తాము, మేము ధ్యానం చేస్తాము, మేము శాకాహారులం అయ్యాము అని ఆ గ్రామాల్లో నేను ఇంటింటికి వెళ్ళాను. ఒక గ్రామం అయితే కంప్లీట్ ముస్లిమ్స్ ఉన్నారు, అయినా ఇంటింటికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు అన్న మేము కొటాల వస్తున్నామని చెప్పారు. మేము ప్రతి సంవత్సరం వెళ్తామని చెప్పేవారు. అంటే అంత మార్పు తీసుకొచ్చింది ఆ ప్రాంతాల్లో మన జాతవనం ఆశ్రమం ఎఫెక్ట్. ఆ చుట్టుపక్కల ఎన్నో పల్లెల్ని శాకాహారులుగా, ధ్యానులుగా మార్చింది. అలాంటి శక్తి క్షేత్రం మనందరం వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాల్లో ఎంత అద్భుతం జరుగుతుందో. సంక్రాంతి సంబరాలు మనకు ఒక ప్రత్యేకమైన అవకాశం. అంతమందికి కూర్చోబెట్టి అరిటాకు వేసి భోజనం పెడతారు. ప్రకృతి వ్యాలీలో మేము కూర్చోబెట్టే భోజనం పెట్టాలనేది అనుకున్నాం. ప్రభాకర్ నేను కూడా డిస్కస్ చేసుకునే వాళ్ళం. అన్న నేను కూడా ఇక్కడ మన జాతవనంలో కూడా ఇలాగే చేస్తాం, నుంచుని ప్లేట్లు పట్టుకుని లైన్లో నుంచునే పరిస్థితి వద్దు, ఎంతమంది 8,000 మంది వచ్చినా మనం కూర్చోబెట్టి పెడదామంటే టేబుల్స్ చేయించారు ఆయన.
డైనింగ్ టేబుల్స్ చేయించి ఆ టేబుల్స్ ఇక్కడి నుంచి మాకు అక్కడ ప్రకృతి వ్యాలీకి కూడా పంపుతారు. ఎందుకంటే మాకు 200-300 ఒక టేబుల్కే రెంట్ అయిపోతుంది. 10 రోజులు మేము రెంట్ తేవాలంటే ఇంచుమించు 1,00,000-1,50,000 మాకు ఓన్లీ టేబుల్స్ రెంట్ అవుతుంది. ఆ రెంట్ లేకుంటే ట్రాన్స్పోర్టేషన్ ఏదో 10,000-50,000 అయినా అవి కూడా ఆయన అనేది ఏంటి, ఒకవేళ మీరు అద్దెకి తెచ్చినా అది ఏ మాంసాలు తినేవాళ్ళది అయ్యి ఉంటుంది అన్న మందే పట్టుకెళ్దాం అని తీసుకొస్తారు. ఒక గొప్ప 100% పిరమిడ్ మాస్టర్. అందుకని అంత అవగాహనతో ఏదైనా మన కార్యక్రమం మన పాత్ర ఉండాలి అనుకునే గొప్ప మాస్టర్ ప్రభాకర్. జాతవనం అలాంటి మాస్టర్ యొక్క ఆలోచనతో, ఆయన యొక్క ఎనర్జీతో, ఆ కుటుంబం యొక్క ఎనర్జీతో జరుగుతున్న ప్లేస్లో ముఖ్యంగా అన్ని పిరమిడ్స్, ప్రతి గోశాల దగ్గర నుంచి, వంట దగ్గర నుంచి, ఆ మీటింగ్ హాల్ దగ్గర నుంచి, థియేటర్ ఉంది ఈ మూవీస్ అదే వేయడానికి, అది కానీ ప్రతిదీ పిరమిడ్స్ తోటి నిండు ఉంటాయి. వందలాది పిరమిడ్స్, అన్ని పిరమిడ్స్తో ఉన్న శక్తి క్షేత్రంలో ఆ ప్యూర్ నేచర్. మీకు చుట్టుపక్కల ఏ శబ్దాలు వినిపించు, ఏ కాలుష్యాలు ఉండవు. ఎవరైనా గొప్ప అనుభూతిని పొందుతారు. అది గొప్ప అవకాశం మనకి. అలాంటి చోట ఉండాలి అంటే నాకు తెలిసి ఇప్పుడున్న ఈ కమర్షియల్ దీంట్లో రోజుకి 3,000-4,000 కట్టినా కూడా మనం అంత చక్కటి రుచికరమైన సిద్ధ శాకాహార భోజనాన్ని, అంత చక్కటి వాతావరణాన్ని పొందడం అనేది సాధ్యం కాదు. అలాంటిది వెళ్తే చాలు అన్నట్టుగా ఉంటారు. ఎవరు వచ్చినా ఎంతగానో ఆదరిస్తారు. అక్కడ ఉన్న వాతావరణంలో అందరూ కూడా ధ్యానంలో ఎక్కువ ఉంటాం. నా వరకు నేను ప్రభాకర్ని చూసి ఎన్నో సందర్భాల్లో పిరమిడ్ మాస్టర్ అంటే ఇలా ఉండాలి అనిపించేలాంటి వ్యక్తిత్వం అయింది. గ్రేట్ మాస్టర్. వారికి మనం అందరూ సపోర్ట్ చేయాలి. నా విజ్ఞప్తి, రేపు జరిగే సంక్రాంతి సంబరాలకి అందరూ మన భాగస్వామి ఉండాలి. అక్కడ జరిగే అన్నదానానికి మన పిరమిడ్ మాస్టర్లు అందరూ వారి అంత సహకారం చేయాలని నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మీరు చూస్తే తెలుస్తుంది, ఇదేదో నేను వారిని ప్రమోట్ చేయడం కోసం నేను మాట్లాడడం లేదు. కేవలం అక్కడ ఎవరు వెళ్ళినా ఎంత ఒక కుటుంబం ఎంత డెడికేటెడ్గా ఉండడం, చిన్న వయసులో అన్నగారిని కోల్పోవడం. ఆయన ఆ సమయంలో ఆయన ఎంతో తీవ్రమైన పరిస్థితిలో ఎదుర్కొన్నాడు. ఎదుర్కొన్న టైంలో నేను కూడా వెళ్ళి కొన్ని రోజులు ఆయనతో మాట్లాడడం, జ్యోతి పట్టుకెళ్ళినప్పుడు కూడా నాతోటి ఆ చిత్తూరు జిల్లా అంతా కూడా ఆయన తిప్పడం. ఆ టైంలో మేము చాలా డీప్గా కొన్ని విషయాలు డిస్కస్ చేసుకోవడం. ఆయన ఆశయం ఏంటో, సుధాకర్ ఆయన ఆశయము, పత్రిజీ యొక్క ఆశయము ఏదో అది మనం చేయడమే మన బాధ్యత. ఇలా ఉంటే బాగుండు అని ఓకే, కానీ ఆయన భౌతికంగా లేకపోయినా, అంటే గురువుగారు వెళ్ళిపోయారు, అన్నగారు వెళ్ళిపోయారు, నందా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలా అని ఎంతో ఇష్టం, అంటే ఎంతో సహకరించేవాళ్ళు. గురువుగారు వెళ్ళిపోయారు, నందప్రసాద్ వెళ్ళిపోయారు, వారి అన్నగారు సుధాకర్ వెళ్ళిపోయారు ఒకే ఇంచుమించు ఒకే టైంలో. దాంతో ఆయన ధ్యాన శక్తితో నిలబడ్డాడు. ఆయనకి అలాంటి ఆశ్రమాన్ని మనం తయారు చేసుకోవడం అనేది మామూలుగా సాధ్యం. అది ఎన్ని కోట్లున్నా అలాంటి ఆశ్రమం మనకు ఉంది కాబట్టి ఆశ్రమంలో కొన్ని రోజులైనా, ఏడాదిలో కొన్ని రోజులైనా ప్రతి వ్యక్తి గడపాలి. గడిపిన వాళ్ళకి అర్థమవుతుంది. డెఫినెట్గా. సార్, సో కొటాల సంక్రాంతి ధ్యాన సంబరాలు ఈ ఒక్క ఈవెంట్ గురించి ఫైనల్గా మీ ఒక్క మాటలో. ఆ సంబరాలకి మనం సంక్రాంతి అనేటప్పటికే మామూలు గ్రామాల్లో మాంసాహారాలు, కోడి పందాలు, జోదాలు, లేకపోతే వినోదాలు ఉంటాయి. ఇక్కడ హింస లేని ఒక పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంతో, ఒక గొప్ప వాతావరణంలో సంబరాలు ఉంటాయి, ఆటలు పాటలు ఉంటాయి, ధ్యానం ఉంటుంది, అందరం కలుస్తాం. యావత్ పిరమిడ్ కుటుంబం అక్కడ ఉంటుంది. ఇది రేర్గా దొరికే ఆపర్చునిటీ. ఆల్మోస్ట్ రాయలసీమలో ప్రతి గ్రామం నుంచి అక్కడ ఉంటారు. శ్రీకాకుళం నుంచి ఇక్కడ వరకు, చిత్తూరు జిల్లా వరకు అన్ని వైపుల నుంచి, అలాగే కర్ణాటక రాష్ట్రం నుంచి, తమిళనాడు నుంచి, అన్ని చోట్ల నుంచి కూడా మన మాస్టర్స్ వస్తారు. చాలా చక్కటి కార్యక్రమాలు అక్కడ ఉంటాయి. ఎక్కువ ధ్యాన సాధన, చక్కటి ఆధ్యాత్మిక సందేశాలు,
చక్కటి ఆతిథ్యము, అన్నిటికీ మించి ఆ వాతావరణం, శేషాచల అడవులు ప్రాంతం కదా, తిరుపతి సమీపంలో ఉన్న ప్రాంతం. అక్కడ ఎన్నో గొప్ప ఋషులు, యోగులు తపస్సు చేసిన స్థలాలు. డెఫినెట్గా ఇక్కడ కూడా ఎంతోమంది తపస్సు చేస్తుంటేనే అలాంటి క్షేత్రం ఏర్పడుతుంది, ఊరికే రావు కదా. అంచేత అటువంటి చోట మనం గడపడం అనేది చాలా గొప్ప అవకాశమనే నేను అందరినీ సంక్రాంతి సంబరాలకి మన అందరం రావాలి. ముఖ్యంగా నా విజ్ఞప్తి, ప్రభాకర్కి ఏమిచ్చినా మనం రుణం తీర్చుకోలేము. ఎంత ఆ కుటుంబం వారు అంత త్యాగం చేసి ఒక ఆశ్రమాన్ని అంత అద్భుతంగా తయారు చేసి పిరమిడ్ ప్రపంచం కోసం పిరమిడ్ ఆదర్శ సూత్రాలతో నడుపుతున్న ఒక గొప్ప దివ్యక్షేత్రం కాబట్టి మనం అన్ని రకాలుగా అక్కడ తోడ్పాటు ఇవ్వాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎంతో అద్భుతంగా కొటాల సంక్రాంతి ధ్యాన సంబరాల గురించి చాలా అద్భుతంగా చెప్పారు. మీకు ప్రభాకర్ గారికి కానీ సుధాకర్ గారికి కానీ ఆ ఫ్యామిలీతో ఉన్న మీ అనుబంధం గురించి చెప్పారు. అలాగే మాస్టర్స్ అందరూ వచ్చి మరి ఎంత సంతోషంగా ఈ ఒక్క సంక్రాంతిని సెలబ్రేట్ చేస్తారో అన్న అంశంపైన కూడా చాలా అద్భుతంగా చెప్పారు సార్. సో ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి కొటాల ధ్యాన సంక్రాంతి సంబరాలు విశేషాలు. సో మరి ఇంకొక కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.